హాయ్ అందరికి మేము మెదర్ చర్చ్కి వెళ్ళినాము. సో చూడండి వీడియో మొత్తం, ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు బంజారా పిల్లస్నే. సో మేము మెదక్కి అయితే వెళ్ళామండి, కొంచెం పని మీద అయితే వెళ్ళినాము. సో మెదక్ చర్చికి కూడా వెళ్ళేసి వచ్చాము, అక్కడ చూద్దామని వెళ్ళేసి వచ్చాము. సో ఇలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. సో చూడండి మా పప్పి మాట్లాడుతుంది, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మేము కమ్మలు చేయించుకోవడానికి వెళ్తున్నాం మెదక్ అని చెప్పేసి వెళ్తుంది. మేము అందరం వెళ్ళినాం, బాబాయ్ పిన్ని వాళ్ళతో వెళ్ళిన నేను. సో వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మేము వెళ్తున్నాము. ఇట్లా స్టార్ట్ అయ్యాము, మా జర్నీ ఇట్లా స్టార్ట్ అయింది చూడండి. దేంట్లో వెళ్ళామంటే మేము బస్సులో వెళ్ళామండి. సో కొంచెం కార్ అయితే అవైలబుల్లో లేదన్నమాట. సో అలాగని చెప్పేసి మేము బస్ మీదనే వెళ్ళినాము. సో మేము నడుచుకుంటూనే వెళ్తున్నాము. ఈ లొకేషన్ ఎక్కడనో చెప్పండి, కొంచెం ఎక్కడ గెస్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలంటే కొంచెం నాకు కామెంట్ చేయండి, ఏం కాదు, ఏం పర్వాలేదు, నేనేం అనుకోను. సో ఇలా కావాలని చెప్తే కూడా నేను వీడియో తీస్తాను, ట్రై చేస్తాను, పాసిబుల్ అయినంత వరకు నేను తీస్తానండి. సో ప్లీజ్ నన్ను దయచేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ తగ్గిపోతున్నారండి నా సబ్స్క్రైబర్, బాగానే పెరుగుతున్నారు, మళ్ళీ సబ్స్క్రైబర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోస్ నచ్చట్లేదా మీకు? చూడండి. సో మేమైతే వెళ్తున్నాము, అక్కడ బస్సు ఉందని చెప్పేసి మా పిన్ని అంటేను వెళ్తున్నాము తొందరగా. మళ్ళీ బస్సు దొరకదు కదండి, మళ్ళీ సీటు కూడా దొరకదు. సో అక్కడ వెళ్ళంగానే చూస్తే అది రామంపేట బస్ కాదు, సో అది వచ్చేసి లింగంపేట బస్ అండి. సో అక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నట్టు, బస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అటు ఇటు చూస్తున్నాము. సో మళ్ళీ పిల్లలు కూడా ఏమైనా కావాలని నేను అడిగితే మా బాబాయ్ కొనిస్తున్నాడు. సో చూస్తున్నాడు మా బాబాయ్, సర్చ్ చేస్తున్నాడు. సో ఇటు కూడా చూస్తున్నాము ఇంకొక బస్సు ఉందా అనేసి చెప్పేసి. సో మళ్ళీ బస్సులో అస్సలు సీట్ అయితే అస్సలు దొరకట్లేదండి, అస్సలు ఎటు చూసిన అస్సలు దొరకట్లేదు. సో ఎక్కేసినాం ఫైనల్గా అయితే. అక్కడ కొంచెం గ్రీనరీగా అనిపిస్తే నేను కొంచెం వీడియో తీశాను, చూడండి ఎలా అనిపించింది మీకు. బాగానే కనిపించింది, కాకపోతే మధ్యలో ఈ డివైడర్ ఒకటి అడ్డం వచ్చింది, ఆ వీడియో నేను చూసుకోలేను, చూడండి ఒకసారి. సో ఈ స్టాచ్యూ వచ్చేసి మెదక్లో అండి. ఫస్ట్ టైం నేను మెదక్ వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత కొంచెం గ్రాసరీ షాపింగ్ అయితే చేసాము మేము, కొంచెం పని మీద వెళ్ళినాము. ఆ పని అయిపోయిన తర్వాత గ్రాసరీ షాపింగ్ అయితే చేసినాము. ఇక్కడ ఏమేమి తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నాము. మా పిన్ని అయితే బాబాయ్ని అడుగుతుందన్నమాట. సో మీరు ఒకసారి చూడొచ్చు. సో కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్గా అనిపించినాయి. సో ఇక్కడ లేడీస్ మనకి ఆడవాళ్ళంటే ఏంటిదండి, లేడీస్ ఎంపరమే కదా. సో లేడీస్ ఎంపరం కూడా వెళ్ళినాం మేము, కొంచెం షాపింగ్ చేసినాము. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో చాలా బాగా అనిపించాయి, కూల్ క్లైమేట్ అండి, నిజంగా చాలా బాగుంది తెలుసా. అక్కడైతే నాకు నచ్చింది, బాగానే నచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళినా కదా, సో బెటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకైతే. సో మా పిన్ని అయితే లోపలికి వెళ్తుంది, ఏమైనా తీసుకుందామని చెప్పేసి పిల్లలకి అని చెప్పేసి. సో వెళ్తుంది, చూసిందన్నమాట. ఎందుకో కొన్ని చూసింది ఐటమ్స్ అయితే నాకు నచ్చలేవు, బాగాలేవని చెప్పేసి వచ్చేసింది షాప్లోకి వెళ్ళి అయితే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మా పిన్ని కొడుకు అయితే బాగానే ఆడుకుంటున్నాడు, బయట ఆడుకుంటున్నాడు. మేము లోపలికి వచ్చి షాపింగ్ చేసాము, మీరు చూడండి ఒకసారి. సో అలాగే మెదక్ వచ్చామని చెప్పేసి మేము మెదక్ చర్చ్కి అయితే వచ్చాము. ఫేమస్ కదండి మెదక్ చర్చ్ అయితే చెప్పేసి నేను కొంచెం ఎంట్రన్స్లో ఇట్లా వీడియో తీసానండి. సో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది కూడా, చాలా లాంగ్ డిస్టెన్స్లో మంచిగా ఉంది, నాకు చాలా నచ్చింది మెదక్ చర్చ్ అయితే. సో మేము ఇలా వెళ్తున్నాం అన్నట్టు లోపలికి. ఎంట్రెన్స్ కూడా చాలా బాగుంది, బాగానే నచ్చింది నాకు. సో చూడండి అటు ఇటు గ్రీనరీ, మళ్ళీ 2 వేస్లో రోడ్ ఉండే, బాగుంది. మా పిన్ని మాట్లాడుతుంది వీడియో తీ అని చెప్పేసి. సో గ్రీనరీ కూడా బాగా నచ్చింది. ఇక్కడైతే నేను మెదక్ చర్చికి వచ్చామని చెప్పేసి ఫస్ట్లో పెట్టాను కదండి, అదే ఈ వీడియో. సో చూడండి ఇక్కడ ఇది నేనే అండి. సో మీకు నచ్చితే కామెంట్ చేయండి, కొన్ని వీడియోస్ ఎట్లా తీయాలో కూడా కామెంట్ చేయండి నాకు. సో ఇంకొక బిగ్ సర్ప్రైజ్ ఏంటిదంటే, ఇక్కడ డివైడర్ పైన కన్నయ్య నడుస్తూ ఉన్నాడు, తన పక్కన నేను కూడా నడుస్తూ ఉన్నాను. ఆ సర్ప్రైజ్ ఏంటని చెప్తే మా కన్నయ్య నవ్వుతున్నాడు, ఏంటిదక్క నాకు చెప్పవా అని అంటే, నేను కొంచెం ఆగురా నాన్న నేను చెప్తా అని చెప్పేసి అంటున్నాడు మా తమ్ముడు. సో చూడండి తనంతలా తానే నడుస్తాడంట అండి, నేను చేయబట్టుకుంటా అంటే అసలు వద్దంటున్నాడు, ఏమైందో. బాగానే ఉంది, నాకైతే చాలా నచ్చింది మెదక్ చర్చ్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫర్ ద ఫస్ట్ టైం. చూడండి చాలా బాగుంది, చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. మేము ఇలా కొంచెం వీడియో తీసుకుంటూ ముంగటికైతే వెళ్తున్నాము. సో బాగానే ఉంది, చాలా బాగా నచ్చింది నాకు.
మా కన్నయ్య అంటున్నాడు, సూపర్ ఉందక్క, మెదక్ చర్చ్ అయితే చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అక్క, నువ్వు ఎప్పుడైనా వచ్చావా అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు. సో నేను కూడా రాలేదు కన్నయ్య, నేను కూడా ఫస్ట్ టైం అని చెప్పేసి మెదక్ చర్చ్ అయితే చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందండి. మెదక్ చర్చ్ అయితే చాలా నచ్చింది నాకు. సో ఇక్కడ వచ్చేసి మా పిన్ని నాకు వీడియో తీస్తుంది. సో అక్కడ వెళ్ళంగానే మేము అయ్యో మేము ఏం చేయాలండి, అక్కడ వెళ్ళంగానే అది క్లోజ్ చేసేసినారు. మేము కొంచెం 6కి వెళ్ళినాం, అట్లా పని అంతా చేసుకొని బ్యాడ్ లక్ అనుకోవాలి. చాలా బాగుంది, లోపలికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపించేమో మాకు, కానీ ఏం చేయాలి ఇక బ్యాడ్ లక్ అండి. అయ్యయ్యో మేమైతే చాలా ఫీల్ అయినాము. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇంకా చూడండి, సో బాగుంది, నేను కొన్ని క్లిప్ తీసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మెదక్ చర్చ్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి, మెదక్ చర్చిని అయితే నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి. సో అలా షార్ట్లో పెడదామని చెప్పేసి నేను వీడియో తీసాను. సో అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను నేను. చాలా బాగా అనిపించింది, చాలా పీస్గా అనిపించింది. చూడండి ఎంత బాగా, ఎంత క్లియర్గా కనిపిస్తుంది మెదక్ చర్చి. కానీ బ్యాడ్ లక్ అండి, మేము అక్కడ వెళ్ళంగానే క్లోజ్ చేసేసినారు. సో 6కే లాస్ట్ అంట వాళ్ళ టైమింగ్. మాకు కొంచెం పని ఉండేసరికి మేము కొంచెం 6కి అలా వెళ్ళాము. సో క్లోజ్ ఉండే అండి. చూడండి ఒక్కసారి ఎట్లా ఉందో, మీరు కూడా లుక్ చేయండి. మీరు వెళ్ళుండొచ్చు, కమెంట్ చేయండి, వెళ్తే కమెంట్ చేయండి. సో ఇక్కడనే గుర్రాలు ఉంటే మా కన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క ఇక్కడ గుర్రం ఉంది చూడు చూడు చూడక్క, ఒకటి బ్లాక్ ఒకటి ఈ కలర్లో ఉండే అండి గుర్రం అయితే. సో అక్కడ అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళిపోతున్నానని వీడియో కూడా చేశాను. అయిపోయింది, ఇక తిరిగేసినాం మేమైతే, మొత్తం చూసినాం. బాగా అనిపించింది మెదక్ చర్చి. మీకు ఎలా అనిపిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి. చాలా బాగా అనిపించింది. మా కన్నయ్య నాయనకన్నా నడుచుకుంటూ వస్తున్నాడు, వాడు కొన్నాడండి అది ఇది ఉంటుంది చూడు ఆడుకోవడానికి, అదొకటి కొన్నాడు. ఇక్కడ నేనే అండి ఇదైతే. సో అయిపోయిందని చెప్పేసి నేను చూపెడుతున్నా. బాయ్, బంజారాపల్లి సిరి.